రాజకీయ కక్ష సాధింపులను ఎదుర్కోవడానికి బ్రహ్మాస్త్రాన్ని సంధించారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి నేతల వేధింపులు, దాడులకు గురైన కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం డిజిటల్ బుక్ ని లాంచ్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే పచ్చ మూకల్ని, అసాంఘిక శక్తులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. ఎక్కడున్నా సరే పట్టుకుంటామన్నారు. కూటమి ప్రభుత్వం అరాచక పాలన తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టేవారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నేతల సమావేశంలో డిజిటల్ బుక్ యాప్ను లాంచ్ చేశారు. ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగినా ఆ డిజిటల్ బుక్ను దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vySRCP.comలోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదై ఉంటుంది. రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా, రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా, సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెడతాం. కూటమి పాలన మొదలైన తర్వాత మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రెడ్ బుక్ రాజ్యాంగ అరాచక విధానాలు అమలవుతున్న సంగతి తెలిసిందే. రెడ్ బుక్ హోర్డింగ్లు ఏర్పాటు చేసి మరీ వైఎస్ఆర్సీపీ నేతల్ని వేధించడం మొదలుపెట్టారు. లోకేష్ రెడ్ బుక్ అండను చూసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు హత్యలు జరిగాయి. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సానుభూతి పరుల ఆస్తులను ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి పాలకుల అరాచక, అధికార దుర్వినియోగ విధానాల్ని అడ్డుకోవడానికి వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ యాప్ను తీసుకొచ్చిందని ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు.